అక్టోబర్ 2 గురించి అందరికీ తెలుసు. కానీ ఆ తరువాత వచ్చే అక్టోబర్ 3కున్న ప్రాధాన్యత ఎవ్వరికీ తెలీదు. కానీ విశాఖతో ఈ తేదీకి ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. 17వ శతాబ్దంలో జరిగిన ఒకానొక సంఘటన గురించి తెలుసుకుంటూనే చరిత్ర మూలాల్లోకి పూర్తిగా వెళ్ళినట్లవుతుంది. అదేంటో ప్రముఖ చరిత్రకారులు ఆచార్య కొల్లూరి సూర్యనారాయణతో మా విశాఖ ప్రతినిధి మూర్తి మరింత సమాచారం అందిస్తారు. భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అంటే అది 1857 అనే సమాధానం వస్తుంది. చరిత్ర పుస్తకాల్లో కూడా మనకు అదే కనిపిస్తుంది. అలా వేస్తేనే పిల్లలకు మార్కులు వస్తున్నాయి. కానీ విశాఖలో అప్పటికి 77 ఏళ్ల క్రితమే సిపాయిల తిరుగుబాటు జరిగిందనేది ఎంతమందికి తెలుసు? కానీ ఇప్పటికీ విశాఖలో కొన్ని చోట్ల ఆ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. లండన్ ఆర్చివ్స్లో కూడా ఇది నమోదైంది. కానీ బాహ్య ప్రపంచం దాన్ని గుర్తించలేకపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్ర విభాగం విశ్రాంతాచార్యులు కొల్లూరు సూర్యనారాయణ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుస్తున్నాం. సార్, మీరు చెప్పండి, దీనికి సంబంధించిన పూర్వపరాలు చాలా వరకు తెలియదు, మరుగున పడిపోయాయి. అప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఎవరో పేర్లు కూడా మనకు తెలియదు. భారతదేశ స్వాతంత్రోద్యమం మనం మితవాద యుగం, అతివాద యుగం ఇన్ని రకాలు విభజించుకుంటే ఈ యుగాలన్నిటికంటే ముందు అంటే మనం మొట్టమొదటిసారి భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పటి నుంచే స్వాతంత్రోద్యమం మొదలైంది అనుకుంటుంటాం. కానీ అంతకు మునుపు చాలా సంవత్సరాల కిందటే మన భారతీయ చరిత్రలో మనం బాగా అందరికీ అర్థమయ్యేటట్టు 1857లోనే సిపాయిల తిరుగుబాటు, రాణి ఝాన్సీ, తంతియా తోపే, నానాసాహెబ్ ఇవన్నీ చెప్తుంటాం. కానీ వాటన్నిటికంటే చాలా కాలం ముందే అంటే సుమారు 77 సంవత్సరాల ముందే మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో సిపాయిల తిరుగుబాటు అన్న పేరు చోటు చేసుకున్నది విశాఖపట్నం నడిబొడ్లో. ఇవాళ మనం విశాఖపట్నంలో ఉండబట్టి అలా చెప్పుకోవట్లేదు. లండన్ ఆర్కైవ్స్లో హెరియన్ గెజిట్లో మొట్టమొదటిసారి సిపాయి మ్యూట్నీ విశాఖపట్నం అని నమోదైంది. దీని పూర్వపరాలు నేపథ్యం ఏంటంటే 4 రకాల ఈస్ట్ ఇండియా కంపెనీలు ఇక్కడ ఉన్న చివరిదాకా ఇక్కడ స్టాండ్ అయింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సుగంధ ద్రవ్యాలు అని మనం చెప్పుకునే వాటిలో నల్లటి చిన్న గింజ మిరియం భారతదేశ చరిత్రను మార్పు తెస్తుంది అని ఎవరో అనుకున్నాడు అప్పట్లో. అలాగ వ్యాపారరీత్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు సైన్య సహకార పద్ధతి కానివ్వండి, దత్త స్వీకార, వీటన్నిటి ద్వారా రకరకాల కుయుక్తులతో ఇక్కడ మొత్తం రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు. ఏ పెద్ద యుద్ధం జరగకమునిపే భారతదేశం మొత్తాన్ని వాళ్ళ ఆక్రమణలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగ పోరాటాలు జరిగాయి, గిరిజన పోరాటాలు జరిగాయి, సైనిక పోరాటాలు జరిగాయి, సైనిక తిరుగుబాట్లు జరిగాయి. అలాంటి వాటిలో ప్రసిద్ధి చెందింది విశాఖపట్నం చరిత్రలో, భారతదేశ చరిత్రలో గట్టిగా మాట్లాడితే మొట్టమొదటిసారి జరిగింది 1780లో విశాఖపట్నం కోస్టల్ బ్యాటరీ దగ్గర బీచ్లో మొట్టమొదటిసారి జరిగింది. ఈ 1780లో జరిగిన దాని తర్వాత 1806లో రాయవెల్లూరులో జరిగింది, 1824లో బారకపూర్లో జరిగింది. కానీ ఈ మధ్యని కొన్ని సంవత్సరాల కిందట నవీన్ పట్నాయక్ ఒరిస్సా చీఫ్ మినిస్టర్ 1816లో మొట్టమొదటిసారి మా స్టేట్లో జరిగింది, దీన్ని గుర్తించమని పార్లమెంట్లో చిన్న ఇది కూడా లేవతీశాడు. కానీ ఆయనకి తెలియని ఒక ముఖ్య విషయం ఏంటంటే ఒరిస్సా చరిత్ర కంటే ముందు విశాఖపట్నం చరిత్రలో మొట్టమొదటిసారి సిపాయిల తిరుగుబాటు అన్న జరిగింది. అది లండన్ ఆర్కైవ్స్లో సిపాయి మ్యూట్నీ అని కొటేషన్స్లో కూడా యాడ్ అయ్యి ఉంది. దీనికి కారణం ఏంటంటే అప్పటిదాకా అంటే 1780కి ముందు వెనకల్లో ఒక పక్క కర్ణాటకలో హైదరాలీ అండ్ టిప్పు సుల్తాన్ తిరుగుబాటు చేసి ఇంగ్లీష్ వాళ్ళని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిస్తున్నారు. వాళ్ళ తాకిడికి తట్టుకోలేక వైట్ హాల్ అని మద్రాస్ గవర్నర్ సైన్యం కావాల్సి వచ్చి, అడిషనల్ హ్యాండ్స్ కావాల్సి వచ్చి మచిలీపట్నానికి, విశాఖపట్నానికి ఉన్న ఏజెంట్స్ అంటే ఏజెంట్స్ అప్పుడులో కలెక్టర్ ఏజెంట్ అంటూ ఉండేవాళ్ళు, ఆ ఏజెంట్స్కి లెటర్స్ రాసి ఎక్కడున్న సైన్యాన్ని ఉన్న పళంగా పంపించమని సెప్టెంబర్ 14, 1780లో లెటర్స్ రాశాడు. ఆ లెటర్స్ పురస్కరించుకొని వీళ్ళు ఇక్కడ సైన్యాన్ని అప్రమత్తం చేసి అక్టోబర్ 3 మీద బయలుదేరాలి అని అక్టోబర్ 2 వాళ్ళకి ఇన్ఫామ్ చేశారు. అప్పుడు ఇక్కడ ఉన్న సైన్యంలో
మిలిటరీలో ఎక్కువ భాగం ముస్లిమ్స్. వీళ్ళకి అప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. కారణం ఏంటంటే వీక్లీ ట్వైస్ ఆర్ వీక్లీ వన్స్ వీళ్ళు ఇక్కడి నుంచి నర్సీపట్నం, ఇక్కడి నుంచి చోడవరం, ఇక్కడి నుంచి అనకాపల్లి ఈ ప్రాంతాలకు వెళ్ళి అప్పటికి కలెక్ట్ అయిన రెవెన్యూని కలెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ కంపెనీ ఆఫీస్లో జమ చేయాలి. ఆ వెళ్ళినందుకు వాళ్ళకి దారిభత్యం కానీ వాళ్ళ గుర్రాలకి అయ్యే ఖర్చు కానీ మినిమం అమౌంట్ కూడా ఇవ్వకుండా కంపెనీ వాళ్ళ సర్వీసెస్ చేయించుకుంటుంది. సింప్లీ విత్ శాలరీ ఇవన్నీ మీట్ అవ్వడం కష్టం కాబట్టి వాళ్ళు ఎన్నిసార్లు అడుగునా సరే అవి ఇవ్వకపోబట్టి అప్పటికే చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇన్ ఎడిషన్ టు దట్, ఒకవేళ కానీ వీళ్ళు విశాఖపట్నం నుంచి మచిలీపట్నం నుంచి మద్రాసు వెళ్తే వీళ్ళని ఎవరి మీద అప్లై చేస్తారు? హైదరాబాద్ ఏంటి టిప్ మీద అప్లై చేస్తారు. వీళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు ముస్లిమ్స్, అంటే మీడియేటర్స్గా బెనిఫిట్ పొందేవాళ్ళు బ్రిటిషర్స్. ఇక్కడ నష్టపోయేది శారీరకంగా అంటే ప్రాణాలు భరించి కానీ ఆర్థికంగా కానీ మరో రకంగా కానీ ఎక్కువ నష్టపోయేది మతపరంగా కానీ ముస్లిమ్స్. అందుకోసమని షేక్ మహమ్మద్ ఖాన్ నాయకత్వంలో చడి చప్పుడు లేకుండా వీళ్ళు ప్రొటెస్ట్ చేయదలుచుకున్నారు. ఆ ప్రొటెస్ట్కి వీళ్ళకి ఎన్నుకున్న మార్గం ఏంటంటే కరెక్ట్గా బోర్డింగ్ అవ్వాల్సిన అక్టోబర్ 3 అంటే ఇదే రోజు ఇక్కడ మీట్ అవ్వాలి, మన కోస్టల్ బ్యాటరీ దగ్గర బీచ్లో మీట్ అవ్వాలి. మీట్ అయిన వెంటనే ఉన్నప్పటినీ ఒక్కసారి ఏంటంటే ముందుగా ఇన్ఫామ్ చేస్తే మిలిటరీ పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటాయి. వెనక నుంచి చేతులు కాల్చి కట్టి వెనక నుంచి పీల్చి అంటే రకరకాల హింసలు ఉంటాయి. అందుకని ఏం చేశాడంటే ఈ షేక్ మహమ్మద్ ఖాన్ నాయకత్వంలో ఒక్కసారి తిరుగుబాటు చేసి వాళ్ళ పిస్టల్స్తో వాళ్ళ తుపాకులతో 3 ఆఫీసర్స్ని స్పాట్లో కాల్చి చంపేశారు. వాళ్ళలో ఒక్కడిదే మనకి మన ఓల్డ్ టౌన్లో ఉన్న దేనిలో ఉంటుంది, మనకి సిమెట్రీస్లో ఉంటుంది. ఆయన పేరుతో సహా సిపాయి 1780లోని సిపాయి మ్యూట్నీ, అక్టోబర్ 3 సిపాయి మ్యూట్నీలో ఈయన చంపబడ్డాడు అని ఉంటుంది దాని మీద. ఇది తర్వాత లండన్ ఆర్కైవ్స్లో కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు ఇదే ఐటమ్. అందుకని సిపాయి మ్యూట్నీ అన్న పదాన్ని మొట్టమొదటిసారి ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళ గెజిటీర్లో మద్రాసులో లండన్లోనే వాడేది. ఈ కాల్చి చంపేసిన తర్వాత కాస్మైజర్ అనే ఇక్కడ ఏజెంట్ని, కాస్మైజర్ అనే ఇక్కడ ఏజెంట్ అంటే కలెక్టర్ని మరి కొంతమంది సివిలియన్ ఆఫీసర్స్ని కస్టడీలోకి తీసుకుని ట్రెజరీ కూడా కొల్లగొట్టారు. అప్పటికి విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ ట్రెజరీలో 21,999 రూపాయలు ఉంది. ఈ డబ్బుని ఆఫీసర్స్ని తీసుకుని తిన్నగా పైకిపేట వైపు వీళ్ళు బయలుదేరి వెళ్తే దెన్ జమీందార్ విశాఖపట్నం ఏరియా నారాయణ దేవ్, గజపతి నారాయణ దేవ్, ఆయన ఏంటంటే అది ఒక రిక్వెస్ట్ అనండి, అప్పీల్ అనండి, ఆర్డర్ అనండి, ఎందుకయ్యా కలెక్టర్ని వదిలేసేయండి అన్నారు. వీడెందుకు మా వెంకట్లో బదువు చేయటం అన్నారు, వాడిని వదిలేశారు. వాడు తిన్నగా మళ్ళీ వైజాగ్ వచ్చి ఇక్కడ ఇమీడియట్గా ఆర్డర్స్ ఇచ్చాడు వాళ్ళని అరెస్ట్ చేయమని. వెంటనే మిగిలిన మిలిటరీ అంతా వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చింది. వాళ్ళని ఏ రకంగా పనిష్ చేసేదో అన్నదానికి మనకి కరెంట్ ఎవిడెన్సెస్ లేవు, కానీ సివియర్ పనిష్మెంట్స్ మాత్రం ఉంటాయని తెలుసు. అందులోకి షేక్ మహమ్మద్ ఖాన్ని దారుణంగా చంపుంటారు. ఇది అయిన తర్వాత ఈ లోకల్ జమీందారు తాలూకు ఈ నెగిటివ్ రోల్ వల్ల ఆ ఉద్యమం బలహీనపడింది, గవర్నమెంట్కి చిక్కుకుపోయారు, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి చిక్కుకున్నారు వాళ్ళు. అంచేత ఉద్యమం పెద్ద తారాస్థాయికి కాకపోయినా ఆ ఉద్యమం తాలూకు రూట్స్ విశాఖపట్నంలోనే మొట్టమొదటిసారి చోటు చేసుకున్నాయి. అందుకని సిపాయిల తిరుగుబాటు అన్న మాట గుర్తొచ్చిన వెంటనే భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి స్మరించుకోదగ్గది అక్టోబర్ 3, 1780 విశాఖపట్నం బీచ్ ఒడ్లో. ఇది మన సైనిక తిరుగుబాటు తాలూకు నేపథ్యం మొట్టమొదటిసారి. ఎటొచ్చి విశేషం ఏంటంటే తమిళనాడు వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు దీన్ని పెద్ద స్ఫూర్తిస్ఫూర్తిగా తీసుకుని వాటికి పెవిలియన్స్ నిర్మించడం, ఆ డే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఆంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్న జనానికి కానీ, విశాఖపట్నం ప్రాంతంలో ఉన్న ఆఫీసర్స్కి కానీ, అటు టూరిజం కానీ, ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవళ్ళు కూడా ఇష్యూని పట్టించుకోలేదు. దాని స్మృతి చిహ్నం అన్నది విశాఖపట్నం ప్రాంతంలో మనకి ఎక్కడ కనిపించడం లేదు.
ఇది ముఖ్యంగా చరిత్ర చెప్పే సాక్ష్యాలు పూర్తిగా మరుగున పడాయన్నదానికి ఆయన మాటల ద్వారానే తెలుస్తుంది. ముఖ్యంగా 1780లోనే విశాఖలో ఉద్యమ స్ఫూర్తి ఉవ్వెత్తున సాగింది. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని భవిష్యత్ తరాలు గుర్తుంచుకోవాలంటే ప్రభుత్వం ఈ విషయంలో ముందుకు వచ్చి అప్పటి త్యాగాల ఫలితాలకు సంబంధించిన ఒక స్తూపం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది సూర్యనారాయణ గారి మాటల ద్వారా తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.